ఇంత పెద్ద సైన్స్ టెక్నాలజీ ఇన్ని విశ్వవిద్యాలయాలు ఇంత చదువు ఉన్నటువంటి రోజుల్లో మహిళ పట్ల ఈ రకంగా అత్యాచారాలు జరిపేటువంటి పరిస్థితి రావడం, ఆ పరిస్థితిని ఎదుర్కోవాలని చెప్పని మనమంతా ఇక్కడ కూర్చొని సమావేశాలు పెట్టుకుని సంఘీభావాలు జరగడంలో ఇది బాధ కలిగించే అంశం. మనుస్మృతి మనందరికి ఇష్టమన్నా ఇష్టం లేకపోయినా ఒక మాట చెప్పింది, ఎత్రదార్యంతు పూజయంతే రమంతే తత్వ దేవత. ఎక్కడైతే ఆడవాళ్ళని గౌరవించారో అక్కడ దైవత్వం ఉండదు అని. ఇవాళ తెలంగాణలో పూర్తిగా కూడా ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన కొనసాగుతా ఉంది. మహిళల పట్ల కనీసమైనటువంటి యొక్క గౌరవం కానీ రక్షణ కానీ ఉన్నటువంటి పరిస్థితి. సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, లీగల్ భాష మాట్లాడకూడదు కానీ ఒక దాన్ని ఉటంకించదలుచుకోండి. మనిషి హత్య కంటే కూడా, ఎందుకంటే హత్య చేస్తే చచ్చిపోతాడు, కానీ రేప్ చేస్తే జీవోత్సవాల లెక్క మానసికంగా శారీరకంగా ఇబ్బంది గురై జీవోత్సవాల లెక్క పడిపోతారు. కాబట్టి ఇట్స్ మచ్ మోర్ గ్రేటర్ సిన్ అండ్ క్రైమ్ దనే మర్డర్ అని చెప్పని ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో చెప్పినటువంటి ఒక పరిస్థితి. కానీ దురదృష్టం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గత వారం రోజులుగా విచ్చలవిడిగా రేపులు జరుగుతా ఉన్నాయి. అది కూడా మైనర్ బాలికల పైన రేపులు జరుగుతా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రికి మాత్రం కనీసం భయం చెప్పడానికైనా, పోలీసులను అందించి సరైన చర్యలు తీసుకోండి అని చెప్పడానికైనా నోరు మాత్రం పెగలకపోవడం అత్యంత సహించరానటువంటి బాధ్యత రాహిత్యం. సిగ్గుపడాలి. టిఆర్ఎస్ పార్టీలో ఇవాళ ఉన్నటువంటి మహిళలు కానీ, టిఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేస్తున్నటువంటి మహిళలందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలా. ఎందుకు ముఖ్యమంత్రి మాట్లాడు? అప్పుడెప్పుడో 2014లో నాకు బాగా గుర్తు, మధ్యకాలంలో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. ఆడపిల్ల పట్ల ఎవడన్నా కన్నెత్తి చూస్తే వాళ్ళు లాగులో ఉచ్చబడాలా, ఉచ్చబడేటువంటి చర్యలు నేను చేపడతా ఉన్న ముఖ్యమంత్రి ఇంత పెద్ద ఎత్తున సొంత పార్టీకి సంబంధించినటువంటి నాయకుల యొక్క ప్రోత్సాహంతో, వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ తోటో ఇవాళ మహిళల పట్ల, మైనర్ బాలికల పట్ల అన్యాయం, అకృత్యం, అత్యాచారం జరుగుతూ ఉంటే ఎందుకు మాట్లాడరు అని చెప్పని ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాము. కల్వకుంట్ల తారక రామారావు ప్రతిదానికి మాట్లాడతాడు. మున్సిపల్ శాఖ మంత్రి, what happens in Hyderabad, the first responsible person to respond and react is KTR. ఆయన మాట్లాడతలేడు. ఈ సమావేశం, ఈ వేదిక నుండి ముఖ్యమంత్రి గారికి, కల్వకుంట్ల తారక రామారావు గారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మౌనం వీడండి, మీ మూర్తులకు తాళాలు తీయండి, జరుగుతున్నటువంటి అకృత్యాలకి నిరసన తెలపండి, మహిళలకు భరోసా ఇవ్వండి, పిల్లలకు, ఆడపిల్లలకు భరోసా ఇవ్వండి. ఇవాళ మీ నాయకులతో కుమ్మక్కై కేసులను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నటువంటి పోలీసుల పైన చర్యలు తీసుకునే విధంగా, వాళ్ళ పైన భయం పెట్టే విధంగా మీ నోరు విప్పాలా అని చెప్పని వేదిక నుండి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఈ యొక్క సమావేశ టాపిక్ సంబంధించి స్పెసిఫిక్ గా నెక్సెస్ బిట్వీన్ పోలీస్ అండ్ ది పొలిటీషియన్స్, రాజకీయ ఒత్తిళ్ల వల్ల ఈ పోలీసింగ్ ఏమైతుంది, ఈ రేపుల విషయం ఏమైతుంది అని చెప్పని మన సివి ఆనంద్ గారి ప్రెస్ మీట్ మీరంతా చూసే ఉంటారు. స్వతహాగా మంచి ఆఫీసర్ అని పేరున్న ఆయన అటువంటి కూడా భయంగా మాట్లాడుతున్నాడు. ఎమ్మెల్యే పేరు చెప్పడానికి పడుతూ ఉన్నాడు ఆయన. కార్లను, ఎవరి కారులో పేర్లు చెప్పడానికి భయపడతా ఉన్నాడు ఆయన. మొత్తం కేసు సంబంధించిన ఉదంతాలు బయటికి చెప్పడానికి ఒక సివి ఆనంద్, ఐపీఎస్ ఆఫీసర్ who studied in Usman University, MA ఎకనామిక్స్ చదువుకున్నాడు, సామాజిక బాధ్యత ఉన్న ఒక మంచి ఆఫీసర్ అని పేరున్నాడు, భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నారు ఇవాళ కేసీఆర్ కు, కేటీఆర్ కు పోలీసు అని చెప్పి ఇవాళ అడగాల. అన్ఫార్చునేట్లీ ఇవాళ రాజకీయ ఒత్తిళ్ల వల్ల పోలీసులు పనిచేయట్లేదు. నేను రెండేమో ప్రేమ ఎస్హెచ్ఓ, ఒక సిఐలో, ఒక ఇన్స్పెక్టర్ నేను ఎప్పుడు బ్లేమ్ చేయను. ఇవాళ తెలంగాణలో దిగదారినటువంటి ఒక పోలీస్ వ్యవస్థకు ప్రత్యక్షంగా, పరోక్షంగా కారకులు Indian Police Service IPS officers. IPS officer who is supposed to be the custodian of the constitution, unfortunately has enslaved himself. బానిసగా మారిపోయి ఇవాళ కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేయడంలో ఉన్నటువంటి ఒక ఉత్సుకత భారత రాజ్యాంగాన్ని అమలు చేయడంలో లేకపోవడం వల్ల ఇవాళ దురాగతాలు జరుగుతా ఉన్నాయి. ఏం గంగుల కమలాకర్ ఒక మహిళ పైన రేప్ చేయబోయిండు అని చెప్పని వస్తే ఆయనను కాపాడిండ్రు. శంకర్ నాయక్, మహబాద్ సంబంధించిన ఎమ్మెల్యే, ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఐ థింక్ షీ ఇస్ వర్కింగ్ ఇన్ హైదరాబాద్ సమ్వేర్ టుడే, ఆమె పైన కూడా చేతులు పట్టుకొని గుంజే ప్రయత్నం చేసిందన్నారు.
చర్యలు లేవు. సిరిసిల్లలో కేటీఆర్ ఒక షాడోగా పనిచేసి ఆయన బినామీ అని చెప్పని పేరున్నటువంటి ఒక శంకర్ అనే వ్యక్తి 6 నెలల బయటకు వస్తాడు పోక్సో కేసులో ఉన్నట్టు. ఇట్లా ముత్తేగ యాదిరెడ్డి జనగాంలో ఇట్లా రాసుకుంటా రామాయణం అంతా వింటే భారతం అన్నట్టుగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధికార పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా ఇట్లా వ్యవహరిస్తా ఉంటే పోలీసులు బానిసకు ఒక బానిసాన్ని ముఖ్యంగా ఉన్నత స్థాయి అధికారులు ఎందుకు చెప్తా ఉన్నాను మాట అంటే దే వాంట్ బెటర్ పోస్టింగ్స్. ఎవరైనా సరే ఐపీఎస్ ఆఫీసర్ దే ఆర్ నాట్ సపోజ్ టు బి సిట్టింగ్ ఆన్ దట్ పర్టిక్యులర్ పొజిషన్ నాట్ మోర్ దెన్ 2 years. 2 ఏళ్ల కంటే ఎక్కువ ఉంటుంది ట్రాన్స్ఫర్ అయిపోవాలి. ఇవాళ ఒకడొకరు 4 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉంటారు. ఆ పోస్టులు బాగున్నాయి, కుర్చీలు మెత్తగా ఉన్నాయి కాబట్టి ఆందాన్ని బాగా వస్తుంది కాబట్టి ఆ కుర్చీలకి వెళ్ళి జరగరు. కింద స్థాయిలో ఉన్నటువంటి ఒక ఎస్హెచ్ఓలు ఇన్స్పెక్టర్లు ఎవరు కూడా పనిచేయడానికి వీలు లేకుండా వాళ్ళ మీద ఒత్తిడి. దుర్మార్గమైన ఒక అంశం అందరికీ తెలిసిందే కానీ మళ్ళా చెప్పుకోవాలి. వాళ్ళు గతంలో ఎప్పుడు కూడా లేదు. పోలీసులు బిచ్చగాళ్ళ లెక్క, బానిసల లెక్క ఎమ్మెల్యే ఇంటి ముందు నిలబడి మాకు లెటర్ ఇస్తారా, మాకు ఎస్హెచ్ఓ పోస్టింగ్ వస్తుంది, మాకు లెటర్ ఇస్తారా, మాకు మంచి పోస్టింగ్ వస్తుంది చెప్పని వాళ్ళ పరిస్థితి. ఇది ఎక్కడ పోలీసింగ్ అండి? We have never heard like this. గతంలో కూడా ప్రభుత్వాలు ఉన్నాయి, అంతో ఇంతో అన్ని ప్రభుత్వాల యొక్క ఇంటర్వెన్షన్ పోలీసింగ్ మీద ఉండొచ్చు. కానీ ఎమ్మెల్యే పర్మిషన్ ఇస్తేనే ఇన్స్పెక్టర్ పోస్టింగ్ అయితే ఈ అంతకంటే పోలీసింగ్ ఎందుకు? వాళ్ళందరూ గులాబీ డ్రెస్ వేస్తే అయిపోతుంది కదా. ఇవాళ డీజీపీ మహేందర్ రెడ్డి గారికో లేకపోతే సీఎం ఆఫీస్ లో ఉన్న పెద్ద మనుషులకు ఎమ్మెల్యే లెటర్ రాసి పలానా రామరాజు సిఐ పలానా పోలీస్ స్టేషన్ లెటర్ ఇస్తే తప్ప అపాయింట్మెంట్ జరగట్లేదు. దిస్ ఇస్ ద రీజన్ టుడే. ఈ కారణం చేతనే అందుకే నా యొక్క అపీల్ యొక్క వేదిక నుండి యూ షుడ్ బి అషేమ్డ్ ఆల్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఇన్ తెలంగాణ టుడే. మీ యొక్క అలసత్వంతో బాధ్యత రాహిత్యంతో మీకున్నటువంటి ఒక మంచి పోస్టుల పట్ల ఉన్నటువంటి లాభాపేక్షతో ఇవాళ వ్యవస్థను నాశనం చేస్తా ఉన్నారు. టుడే కేసీఆర్ ఇస్ దేర్, టుమారో సంబడి ఎల్స్ విల్ కమ్. యు హావ్ నో రైట్ టు డిస్ట్రాయ్ ఇన్స్టిట్యూషన్. వ్యక్తులు ఉంటారు పోతారు కానీ వ్యవస్థలను నాశనం చేస్తా ఉన్నారు. దాని పర్యవసానం ఇవాళ పప్పులలో కూరగాయలు ఎట్లలో చేస్తారండి? పప్పులలో కూరగాయలు ఎట్లలో చేస్తా ఉన్నారు అంటే ఆ పెద్ద పెద్ద పప్పులు నడిపేటోడు పెద్ద పెద్ద రాజకీయ పార్టీకి సంబంధించినాడు, వాడికి ఐపీఎస్ ఆఫీసర్లకు పెద్ద పెద్దలకు లీకులు కాబట్టి కూరగాయలను అలౌ చేసేటువంటి పరిస్థితి. కాబట్టి నెక్సెస్ ను ఎట్టి పరిస్థితుల్లో బ్రేక్ చేయాలా. ఇవాళ దుర్మార్గం ఏంటంటే తోక కుక్క ఆడిస్తా, కుక్క తోక ఆడిస్తా అన్నట్టుగా ఇవాళ తోకలు ఆడించేటువంటి పరిస్థితి ఏర్పడింది. వాళ్ళ వ్యవస్థలన్నింటినీ కూడా దుర్మార్గంగా నాశనం చేస్తా ఉన్నారు. నేను ఒక నిమిషంలో నేను క్లోజ్ చేస్తాను. రవిచంద్ర గారు ఈస్ లుకింగ్ ఎట్ హిస్ వాచ్. సో ఒకటి ఇమీడియట్ గా ఈ వేదిక నుండి నరసింహరావు గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు. ఉమెన్ కమిషన్ ఒక మాట మాట్లాడాలి, ఇంత పెద్ద ఇష్యూ జరుగుతా ఉంటాయి. సుదర్శన్ రావు గారు మాట్లాడిపోయారు. ఉమెన్ కమిషన్ మాట్లాడాల. సునీతారెడ్డి గారు గతంలో మంత్రిగా పనిచేస్తున్నారు. ఆమె మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తల్లి, యు హావ్ ఎ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున మైనర్ల పట్ల ఈ రకమైన అత్యాచారం జరుగుతుంటే మీరు నోరెత్తి తిప్పరు. మీరు రాజ్యాంగబద్ధమైన పదవిలో కూర్చున్నారు కాబట్టి వెంటనే ఉమెన్స్ కమిషన్ ఇంటర్వ్యూ అయ్యి ఉమెన్స్ కమిషన్ ద్వారా జరుగుతున్నటువంటి అత్యాచారాల పట్ల వెంటనే చర్యలు చేపట్టాలా, ఎంక్వైరీ చేపట్టాలా అని చెప్పని నేను నిన్న కూడా మేము డిమాండ్ చేసినాం. కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేసినాం. ఈ జరుగుతున్నటువంటి నాట్ ఓన్లీ ఆన్ ద జూబ్లీ హిల్స్ మైనర్ రేప్ కేస్ విచ్ హస్ బికమ్ వెరీ పాపులర్, మిగతా ఇవాళ ఈ 15 రోజుల్లో జరిగినటువంటి ప్రతి రేప్ కేసులో కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టండి. భయమన్నా ఉండాలా, భక్తి అన్న ఉండాలా. భయం లేదు, భక్తి లేదు. సమాజంలో సనాతన సంప్రదాయాన్ని మూలం పడేసినాం. ఇవాళ దండం దశకుడు భవేత్ కావాలంటే ఇన్స్టెంట్ జస్టిస్ కావాలా. అది మనం ఆంధ్రప్రదేశ్ లో చూసినాం. 57 రోజుల్లో లిథువేనియన్ అని చెప్పిన ఒక దేశస్తురాలు పాపం ఆమె మీద రేప్ చేస్తే 57 days లో జస్టిస్ ప్రొనౌన్స్ చేసింది అక్కడ కోర్టు. ఇక్కడ కూడా పెద్దలు రవిచంద్ర గారు ఉన్నారు. ఇక్కడ వారు వెరీ పివటల్ రోల్ ఉంది హైకోర్టు. ఆయన చాలా అంశాల పట్ల సోషల్ రెస్పాన్సిబిలిటీ తోటి జడ్జిలతో కొట్లాడుతున్నట్టుగా పేపర్ లో చూస్తూ ఉంటారు. కాబట్టి ఇవాళ ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టు అపాయింట్ చేసే విధంగా కోర్ట్స్ వారిని ప్రభుత్వమా మూవ్ చేయాలని చెప్పని కోరుతా ఉన్నాను. చివరిగా పోలీస్ సెక్యూరిటీ టు ద విక్టిమ్స్. ఇవాళ రుమేనియా అమ్మాయి కావచ్చు, మిగతా అమ్మాయి కావచ్చు, ఈ వేదిక నుండి పోలీస్ వారికి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇంతకుముందు ఫిరోజ్ అన్నాడు హోస్టల్ అయిపోతారని చెప్పని. ఎట్టి పరిస్థితిలో ఈ ఎవరైతే మైనర్ బాలికలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పోలీసు రక్షణ ఇచ్చి వాళ్ళు మళ్ళీ హోస్టల్ అయ్యేటువంటి ఒక ఒత్తిడి పెట్టకుండా వాళ్ళకు రక్షణ ఇవ్వాలని చెప్పని కోరుతా ఉన్నాము. ఇంతకుముందు పెద్దలు రచంద్ర గారు అన్నట్టుగా మరొకసారి లెట్ మీ రీట్రేట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ దట్ ది ఎంటైర్ కేస్ ప్రొసీడింగ్స్ అన్నింటినీ కూడా జ్యుడిషియరీ నుండి ఇన్వెస్టిగేషన్ చేయించినట్టయితే న్యాయం జరుగుతుంది అని చెప్పని భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.